భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీలో సిపిఐ మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలంటూ ఖాళీ కుండలతో ప్రదర్శన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట స్నానాలు చేయడానికి యత్నించిన కౌన్సిలర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో సిపిఐ నాయకులను వాంటెడ్ పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మహిళలకు ప్రధాన సమస్యగా ఉన్న మంచినీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దశాబ్ది ఉత్సవాల్లో మంచినీళ్ల పండుగను చేసుకున్నారని, అయితే ఉత్సవాల ఖర్చులు సమస్య పరిష్కారం కోసం వినియోగిస్తే బాగుండేదన్నారు. తక్షణమే అధికారులు స్పందించి మంచినీరు అందించాలని డిమాండ్ చేశారు. కోసం సిపిఐ పక్ష కౌన్సిలర్లుగా ప్రజల తరపున గొంతుగా వినిపించడానికి నిరసన కార్యక్రమాన్ని మేము ప్రారంభించాము. ఒక మహిళగా ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మంచినీళ్ళ కోసం నేను అన్ని గత 10-12 సంవత్సరాల నుంచి కొత్తగూడెం వచ్చిన దగ్గర నుంచి కూడా నేను అనుభవిస్తూనే ఉన్నాను. మా ఏరియాలో ఇద్దరు, నేను పేరు చెప్పను, గవర్నమెంట్ లెక్చరర్స్ నీళ్లు లేక ఇంట్లో పనులు చేసుకోలేక 2 రోజులు సెలవులు పెట్టుకుంది. కనీసం 20 రోజుల నుంచి చుక్క మంచినీళ్ళు ఇవ్వలేదు. ట్యాంకర్లు పంపిస్తారు, వార్డుకు ఒకటి వస్తుంది, అది ఏ టైంకి వస్తుందో తెలియదు. ఆ చెట్లకు అదే ట్యాంకరు, మంచినీళ్ళకి అదే ట్యాంకరు. ఫోన్లు చేసి వస్తుంది అని చెప్తే జనాలు బిందెలు బయట పెట్టుకొని కూర్చుంటారు తప్ప మంచినీళ్లు మాత్రం కళ్ళు కాయలు కాసినా నీళ్లు వచ్చేటువంటి దుస్థితి లేదు. ప్రజల యొక్క, మహిళల యొక్క ఈ నిత్యావసరమైనటువంటి మంచినీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలనేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటాను. రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా దశాబ్ది ఉత్సవాలలో మంచినీళ్ళ పండుగ చేసుకుంది. మిషన్ భగీరథ ఉన్న చోట ఉంది. ఈ ఖర్చులు, ఇలాంటి సమస్య ఉన్నటువంటి చోట ఆ ఖర్చుని ఉపయోగించేసి వీటి కోసం మంచినీటి సమస్యను తీర్చడానికి ఎందుకు ఉపయోగించలేదనేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నించడం జరుగుతుంది. ఇప్పటికైనా కూడా మంచినీటి కష్టాలు